హాయ్ అండి, మీ ఇంట్లో రాఖీ పండగ మీరు మంచిగా జరుపుకున్నారా లేదనేది కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. చాలా సంవత్సరాల తర్వాత ఊర్లో జరుపుకున్నాను. చాలా సంవత్సరాలు కాదు, అసలు నేను ఊర్లో ఇప్పటి వరకు రాఖీ పండుగ అనేది జరుపుకోలేదు. ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వరలక్ష్మి వ్రతము రాఖీ పండుగ అయితే జరుపుకున్నాను. రాఖీ కట్టాలన్నా కట్టించుకోవాలన్నా అదృష్టం ఉండాలి కదా. ప్రతి ఒక్కరికి సొంత అన్నదమ్ములున్నా కట్టడానికి కుదరదు అనమాట. కొంతమందికి సొంత అన్నదమ్ములుండి కట్టడానికి కుదరదు, కొంతమందికి లేక అవ్వదు, లేక కొంతమందికి అయితే ఇంకా కట్టడం కుదరదు అనమాట. ఉన్న వాళ్ళకి అలాగా, లేని వాళ్ళకి ఇలాగా. దేవుడైతే ఇచ్చిన వాళ్ళకి కొడుకులకే ఇచ్చేస్తారు, ఇచ్చిన వాళ్ళకి కూతురులకే ఇచ్చేస్తారు. వాళ్ళకొకరికి వీళ్ళకొకరు ఇస్తే రాఖీ పండుగ రాజు ఈ బాధ అనేది ఉండదు కదా. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కలగా ఉంటుంది. ఆడపిల్లలు ఇద్దరైనా పర్వాలేదు, వాళ్ళకు ఒక తోడు అనేది ఒక తమ్ముడు కానీ అన్న కానీ ఉంటే చాలా బాగుంటుంది. మగపిల్లలు అనుకోండి, బయట పనులే కానీ ఇంటి పనులకి కానీ ఇంట్లో మహాలక్ష్మిలాగా ఇంట్లో కలగా ఉంటుంది ఆడపిల్లలు ఉంటే. కానీ మగపిల్లలు ఉండాలి, ఆ అక్క చెల్లెలకి ఏంటంటే ఒక అన్నదమ్ముడు అనేది తోడుగా ఉండాలి. ఇంకేం చేస్తాం, లేని వాళ్ళు లేనిలాగే ఉంటారు కాబట్టి ఇంక అంతే. నేను మా తమ్ముడికి రాఖీ కట్టేసాను. నేను కట్టిన తర్వాత మా చెల్లి కూడా కట్టింది. ఇంకా మా ఆయనకు వచ్చేసి మా అమ్మ కట్టిందనమాట. చూడండి, మా అమ్మ వాళ్ళు కూడా ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళకైతే వాళ్ళ అన్న తమ్ముళ్ళు అయితే లేరు. ఇంకా మొత్తం మా ఆయనకి ఎప్పుడు కడుతుంది అనమాట, పిన్ని కొడుకు అవుతాడు. సో ఇలా అనమాట. మా అమ్మ వాళ్ళ అమ్మకి ఇద్దరు ఆడపిల్లలు, మా అత్తయ్యకి వచ్చేసి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. సో అలా ఉంటే బాగుంటుంది. ఒక ఆడపిల్లైనా ఉండాలి ఇంటికి అనేసి అంటారు కదా, అలా ఉంటే బాగుంటుంది. ఇద్దరు మగపిల్లల దగ్గర ఒక ఆడపిల్ల ఉండాలి, ఇద్దరు ముగ్గురు ఆడపిల్లల దగ్గర ఒక మగపిల్లడు ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మా ఊర్లో, మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో రాఖీ కట్టేసి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము. కొత్త ఇంట్లో మా పిల్లలు అయితే రాఖీ పండుగ అయితే ఇలా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం మా బావ కొడుకు పెద్దవాడికి అయితే మా పిల్లలు ఇద్దరు రాఖీ కట్టేవాళ్ళు. ఈ సంవత్సరం వచ్చేసి ఇంక ఊర్లో ఉండిపోయాం కదా, వాడైతే ఇంకా కాలేజ్కి అయితే హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో ఉంటే గనక ఇంకా ఇంటికి అయితే వచ్చేవాడు, ఈ రాఖీ అయితే కట్టిపించుకునేవాడు. ఈ సంవత్సరం లేడు. వాడి ప్లేస్లో ఇంకా చిన్నోడికి అయితే రాఖీ అయితే కట్టారు. ఇంకా మా మరిది కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా అక్కడే ఉండడం వల్ల ఇంకా వాడికి కూడా రాఖీ అయితే కట్టేశారు. ఇంకా మా పిల్లలు కట్టిన తర్వాత వచ్చేసి ఇంకా మా ఆడబడుచు మా పిన్ని అయితే ఇంటికి అయితే వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా మా మేనగాడులు వచ్చేసి మా తమ్ముడికి అయితే కట్టింది. నేను చెప్తున్నాను కదా, సొంత అన్నదమ్ములు ఉన్న వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారో కట్టడమే కుదరదు. సో మా రోహిణికి అయితే వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, కానీ ఎప్పుడు కట్టడం కుదరలేదనమాట. ఎప్పుడు మా తమ్ముడికే కడుతుంది. ఉండి లేక కొంతమందికి అలాగా, కొంతమందికి లేక ఇంక ఇలా అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రాఖీ పండుగ ఎలా జరుపుకున్నాడా అనేది కామెంట్ చేయండి. సో 30K దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో చేయండి. అందరూ హోమ్ టూర్ అనేది అడుగుతున్నారు. నేను త్వరలో ఇంకా ఊరు వెళ్ళేటప్పుడు హోమ్ టూర్ అయితే తీస్తాను. ఊర్లో ఉండేటప్పుడు హోమ్ టూర్ తీయలేకపోయాను. సో తప్పకుండా ఈసారి ఊరు వెళ్ళేటప్పుడు హోమ్ టూర్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు అయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.